Okay, good afternoon to all of you. సో yesterday ఏమి డిస్కస్ చేసామంటే మనం రికర్షన్ గురించి మాట్లాడుతూ ఒక ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ ఇటరేషన్ అంటే ఫర్ లూప్ వాడుకొని ఒక చిన్న ఫంక్షన్ రాసి ఆ పర్టికులర్ ఫంక్షన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చెక్ చేసాం. టుడే we would like to talk something about the recursion. రికర్షన్ గురించి క్లియర్గా మాట్లాడదాం. సో ఆ రికర్షన్ ఎలా ఉంటుంది, దాంట్లో రికర్షన్ సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఇటరేషన్కి రికర్షన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో రెండింటిని క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు. సో అయితే ఈరోజు మనం చేయబోయే వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఏమంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ రికర్షన్ అండ్ ఇటరేషన్. రెండింటికి మధ్య ఏంటి, రెండు కూడాను ఒకే పని చేస్తాయి, కానీ ఎందుకని రికర్షన్ వాడాలి, ఎందుకని ఇటరేషన్ వాడాలి ఒకసారి చెక్ చేద్దాం. అయితే బిఫోర్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ టూ, సో దిస్ ఈస్ ద డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్ ఫర్ రికర్షన్. ఒక బేస్ కండిషన్ కంపల్సరీ రాయాలి. బేస్ కండిషన్ ట్రూ అయితే రికర్షన్ ఆగిపోతుంది. బేస్ కండిషన్ ఫాల్స్ అయితే రికర్షన్ మనం కాల్ చేస్తూ ఉంటాం. ఈ రికర్షన్ వచ్చేసి సో మనం కాల్ చేసే విధానం ప్రాబ్లం టు ప్రాబ్లం ఆర్ ప్రాబ్లం స్టేట్మెంట్ టు అనదర్ ప్రాబ్లం స్టేట్మెంట్ మారుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఫంక్షన్ కాలింగ్ అనేది మనం ప్రాబ్లంను బేస్ చేసుకొని నార్మల్గా మనకు కావాల్సిన స్పెసిఫికేషన్ రాయాలి. అయితే నిన్న రాసిన ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ఒకసారి మనం గమనిద్దాం. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో హౌ ద ప్రోగ్రామ్ విల్ బి. సో ఇది ఫ్యాక్టోరియల్, ఇది నిన్న రాసిన మన ప్రోగ్రామ్. ఇది ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఇటరేషన్ ద్వారా రాసాం. ఇక్కడ గమనించండి, ఫర్ i ఈక్వల్ టు 1 to n. ఫ్యాక్టోరియల్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూ 5 గా ఇచ్చినట్టయితే మనం ఇప్పుడు 5 ఫ్యాక్టర్లు కనుక్కోవాలనుకున్నట్లయితే నేను చేసిన దాని ప్రకారం, అంటే నేను ఇక్కడ రాసిన దాని ప్రకారం ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. హౌ దిస్ కుడ్ బి. సో 1 into 2 into 3 into 4 into సో 5. ఫైనల్ గా మనకు వచ్చే వాల్యూ సో 120 అని వస్తుంది. అయితే దీంట్లో సో ఎలా ఎవాల్యుయేట్ జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇనీషియల్ గా సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అంటే f ఈక్వల్ టు 1. గమనించండి, f ఈక్వల్ టు 1 అండ్ f ఈక్వల్ టు f ఇంటూ i. సో అంటే ఫస్ట్ i వాల్యూ 1 ఉంటుంది కాబట్టి సో f వాల్యూ ఎలా అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుందంటే ఈ విధంగా అప్డేట్ అవుతూ వస్తూ ఉంటుంది. f వాల్యూ కెన్ బి అప్డేటెడ్ సంథింగ్ లైక్ దిస్. సో హౌ దిస్ కుడ్ బి అప్డేటెడ్, ఇనీషియల్ ఇట్ ఈస్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చే వాల్యూ సో 1 into 2. సో ఇక్కడ రాసేది మొత్తం కూడాను 1 into 1. ఈ సెకండ్ ఈ పారామీటర్ కంటే ఐ మీన్ సెకండ్ ఆపరెంట్ మొత్తం కూడాను ఐకి సంబంధించిన వాల్యూ. దిస్ ఈస్ ఐ వాల్యూ, ఇది ఐ వాల్యూ, ఇది ఫ్యాక్టోరియల్ అప్డేటెడ్ వాల్యూ. సో 1 into 2 దట్ ఈక్వల్ టు 2 అవుతుంది ఇక్కడ. దాని తర్వాత 2 into సో ఫ్యాక్టర్ ఐ వాల్యూ 3 అవుతుంది కాబట్టి సో 2 3s 6 అవుతుంది ఇక్కడ. అలాగనే 6 into ఐ వాల్యూ 4 అవుతుంది కాబట్టి 6 4s 24 అవుతుంది. అలాగనే తర్వాత సో 24 into సో ఐ వాల్యూ 5 అవుతుంది కాబట్టి 5 విల్ బి ఈక్వల్ టు 120. సో ఫైనల్ గా ఫ్యాక్టర్ లోకి ఎఫ్ అనే ఆ వేరియబుల్ లోకి 120 వస్తుంది. ఈ 120 వాల్యూని సో ఇక్కడ ఎఫ్ లోకి స్టోర్ చేసుకుంటున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ గా జరిగిన ఆపరేషన్ ఇది ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా 1 2 3 4 5 ఇవన్నీ కూడా ఐ వాల్యూస్ అనుకున్నట్లయితే సో ఈ విధంగా అంటే ఎట్ ఎనీ స్టేజ్ అంటే వాల్యూ ఆఫ్ ఐ విల్ బి 1 ఉందనుకోండి, మనకి 1 ఫ్యాక్టోరియల్ అర్థమైపోతుంది వస్తుంది. 2 ఉంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 3 ఉంటే ఐలో 3 ఉంటే సో 3 ఫ్యాక్టోరియల్ 6. సో ఐలో 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్ 24. ఐలో 5 ఉంటే 5 ఫ్యాక్టోరియల్ సో 120. ఇక్కడ మనకి ఈ కావాల్సిన ఒక నిమిషం, సంబడి ఈస్ అడ్మిటింగ్. ఓకే, ఇక్కడ కావాల్సిన ఈ పర్టికులర్ ఆపరేషన్ చాలా క్లియర్ గా ఉంది.
ఇటరేషన్లో. ఇప్పుడు ఇటరేషన్లో ఎన్నిసార్లు ఈ పర్టికులర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అంటే గమనించండి. సో దిస్ కుడ్ బి ది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. 5 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. 6వసారి i less than or equal to x వాల్యూ 5, i less than or equal to x అంటే దట్ ఈస్, అది కూడా రాస్తాను ఇక్కడ మనకి క్లారిటీ కోసం రాస్తాను. ఇక్కడ కండిషన్స్ ఏమి చెక్ చేసినాయో, సో కండిషన్ విచ్ ఇస్ బీయింగ్ చెక్డ్ హియర్ ఈస్ సో 1 is less than or equal to 5. ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ కాబట్టి సో మనకు కావాల్సిన ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయింది. సో i వాల్యూ 2 అవుతుంది కనుక i వాల్యూ ఇక్కడ 2 అవుతుంది కనుక సో i వాల్యూ 2 అవటం వలన 2 is less than or equal to 5. అగైన్ దిస్ ఆపరేషన్ ఇస్ ట్రూ. ఇది ట్రూ అయింది కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది కనుక సో 3 is less than or equal to 5. అగైన్ ఇది కూడా ట్రూనే కాబట్టి మనకి సో 3 అనే ఆపరేషన్ జరిగింది ఇక్కడ. అలాగనే 4 is less than or equal to 5. ఇది కూడా ట్రూ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో ట్రూ. సో ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ 5 is less than or equal to 5. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ట్రూ. ఇది కూడా ట్రూ అవుతుంది కాబట్టి మనకు ఆపరేషన్ జరిగింది. సో ఫైనల్ గా i వాల్యూ 6 అవుతుంది. సో 6 is less than or equal to 5. సో ద కండిషన్ ఇస్ ఫాల్స్. కాబట్టి మనకి కండిషన్ ఫాల్స్ అయిపోతుంది కనుక ఒక్క నిమిషం, ఆ కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది కనుక మనకి ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ జరగదు. ఫైనల్ గా ఎఫ్ లోకి 120 అనే అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ని మనకు కావాల్సిన యూజర్స్ కి పంపించేస్తున్నాం, అంటే మెయిన్ ప్రోగ్రామ్ కి పంపించేస్తున్నాం. ఇది జరిగింది. అంటే i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అవుట్పుట్, ఇది 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ. ఇది i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ i వాల్యూ అండ్ దిస్ ఈస్ x వాల్యూ యాజ్ పర్ ద ప్రోగ్రామ్ ఇస్ కన్సర్న్. సో ప్రోగ్రామ్ లో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే i వాల్యూ ఇది, x వాల్యూ ఇది. మనం అక్కడ అప్లై చేసిన కండిషన్ ఏమంటే డస్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x. ఇది మనం అప్లై చేసిన కండిషన్. ఆ కండిషన్ ప్రకారం చూసుకుంటూ వస్తే i వాల్యూ 1 ఉంటే సో 1 ఫ్యాక్టోరియల్, i వాల్యూ 2 ఉంటే 2 ఫ్యాక్టోరియల్, i వాల్యూ 3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్, i వాల్యూ 4 ఉంటే 4 ఫ్యాక్టోరియల్, సో 5 ఉంటే 5 ఫ్యాక్టోరియల్. ఫైనల్ గా మన ఇచ్చిన వాల్యూ 5 కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది. 6 వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. ఇదే ఆపరేషన్ ని రికర్షన్ ద్వారా చేస్తే ఎలా ఉంటుంది? హౌ the recursion operation is being done. So if same operation will be took place in terms of recursion, how this could be done? Let us examine. Then ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. అయితే ఇంకో పేరుతోటి FACT1 అనే పేరుతోటి సేవ్ చేస్తాను దీన్ని. somebody is సో ఇక్కడ ఎలా రాయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ సేమ్ ఫ్యాక్టోరియల్, ఇంటీజర్ ఫ్యాక్టోరియల్, ప్రోటోటైప్ సేమ్. తర్వాత ఇక్కడ కూడా సేమ్ తీసుకుంటున్నాను, n వాల్యూ ఇన్పుట్ తీసుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక పారామీటర్ పంపించమంటున్నారు, ఎస్ పంపించాను, అంతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇంటీజర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంటీజర్ x, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. రికర్షన్ అంతా ఎత్తేస్తున్నాను. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో x వాల్యూ 1 ఉంది అనుకోండి. x వాల్యూ 1 ఉన్నట్లయితే సో అంటే ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నది, ఇఫ్ i వాల్యూ ఈస్ 1 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ అంతా 1. సో కాబట్టి కండిషన్ ఎలా రాయాలి, బేస్ కండిషన్ ఎలా రాయాలి చూడండి. ఇఫ్ సో x విల్ బి ఈక్వల్ టు 1, x ఎగ్జాక్ట్ గా 1 ఉన్నట్టయితే మనకి రికర్షన్ ఫ్యాక్టోరియల్ సంబంధించిన వాల్యూ సో రిటర్న్ 1 రిటర్న్ చేస్తాం. ఎందుకంటే x వాల్యూ 1 కాబట్టి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 కాబట్టి సో రిటర్న్ 1. సో లేదు ఇంకొంచెం వెనక్కి వెళ్తే సో x వాల్యూ 0 ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 0 ఫ్యాక్టోరియల్ ఆల్సో ఈక్వల్ టు 1. సో 1 రిటర్న్ చేస్తాం. అదర్వైజ్ కాని పక్షంలో ఏంటి పరిస్థితి, ఏం చేయాలి ఇక్కడ? రిటర్న్. సో ఈ ఫ్యాక్టోరియల్ ఏమవుతుందండి, ఫ్యాక్టోరియల్ ఒరిజినల్ గా తీసినప్పుడు సో n ఇంటూ అదే x, మనం అనుకుంటుంది x కదా ఇక్కడ, x ఇంటూ సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1. అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే సో x వాల్యూ, ప్రజెంట్ x వాల్యూ ఎంత, సో 5 అని పంపించాం, 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1 దట్ ఈస్ 4. వన్ మూమెంట్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1 దట్ ఈస్ 4. ఓకే,
సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి 5 ఫ్యాక్టర్లు ఇస్తే ప్రీవియస్ గా 120 అవుట్పుట్ వచ్చింది ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. 2 ఎర్రర్స్ ఉన్నాయంటే ఏం కాదు. సెమీకోలన్ మిస్ అయ్యింది ఇక్కడ. సో నో ఎర్రర్స్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 5 ఎస్ 5 ఫ్యాక్టర్లు 120 లేదు. ఇంకొక వాల్యూ తీసుకున్నాం. సో 3 అంటే 3 ఫ్యాక్టర్లు ఎంత? 1 into 2 into 3 దట్ ఈస్ 6. అవుట్పుట్ 6. ఓకే, కరెక్ట్ గానే వచ్చింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ నేను ఇంతవరకు సో మన పెయింట్ లో కాపీ చేస్తాను. పెయింట్ లో కాపీ చేసి అక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. సో గమనిద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, చూడండి, పెయింట్ లో కాపీ చేశాను. ఆపరేషన్ మొత్తాన్ని కూడా పెయింట్ లో కాపీ చేశాను. ఎక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది మొత్తం కూడా మన ఇన్ఫర్మేషన్. ఇది ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దీనికంటే కూడాను ఇంకొంచెం మనకి కొంచెం వన్ మూమెంట్. సో ఇది కూడా కాపీ చేస్తాను. ఈ ఆపరేషన్ కూడా కాపీ చేస్తే మనకి రికర్షన్ కి తర్వాత ఇటరేషన్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో క్లారిటీగా చాలా క్లియర్ గా అప్లై చేయొచ్చు. చాలా క్లియర్ గా అప్లై చేయడానికి అంటే అబ్జర్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దీన్ని కాపీ చేస్తాను. సో ఈ విషయాన్ని కాపీ చేస్తాను ఇక్కడ. సో లెట్ మీ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇంటూ పెయింట్ లోకి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. ఎస్, యూ కెన్ సీ దిస్ వన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇటరేషన్ తీసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు రికర్షన్ లో మనం అప్లై చేసిన విషయం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రికర్షన్ లో ఏం చేస్తున్నాం మనం? సో ఫ్యాక్టోరియల్ ని కాల్ చేస్తున్నాం. సో గమనించండి, ఏ ఫంక్షన్ విల్ బి కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సో రికర్షన్. అది మనం మాట్లాడుకున్న విషయం. ఫ్యాక్టోరియల్ అంటే రికర్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ విల్ బి కాల్డ్ బై ఇట్ సెల్ఫ్ ఫర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఫైనైట్ నెంబర్ అంటే ఈ కండిషన్ ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో చెప్పాలి. సో ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం మనం. అంటే అక్కడ కూడా F7 తోటి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో హియర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ మనం ఇనిషియల్ గా తీసుకుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని చెప్పేసి కాల్ చేసాం. 5 అని చెప్పేసి కాల్ చేసాం. అంటే ఇక్కడ అప్లై చేసిన కండిషన్ ఏంటి? డస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ నాట్? ఈక్వల్ టు 0 ఆర్ నాట్. ఇది ఫాల్స్ కాబట్టి సో ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఇక్కడ ఎల్స్ పార్ట్ అంటే ఇది రిటర్న్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x-1. x వాల్యూ ఎంత? 5. ఇక్కడ సప్లై చేసిన వాల్యూ 5 కాబట్టి సో 5 ఇంటూ సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ నేను F అని రాస్తున్నానంటే ఫ్యాక్టోరియల్ అని FACT అని అర్థం చేసుకోండి. రాయలేక టైప్ చేయలేక అలా చేస్తున్నాను. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ x-1 దట్ ఈస్ 4. అంటే ఇంకొక ఫంక్షన్ కాల్ జరిగింది. దిస్ ఈస్ అనదర్ ఫంక్షన్ కాల్. దిస్ ఈస్ ఫస్ట్ ఫంక్షన్ కాల్, సెకండ్ ఫంక్షన్ కాల్. ఇక్కడ ఏం చేస్తున్నారు? మరలా కండిషన్ చెక్ చేస్తున్నారు. డస్ 4 ఈక్వల్ టు సో 0 ఆర్ నాట్? ఇది కూడాను ఇది ఫాల్స్ కదా, ట్రూ అని రాశాను. సో ఇది కూడా ఫాల్స్. ఫాల్స్ అవటం వలన అంటే ఇఫ్ స్ట్రక్చర్ లో ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్టే కదా రావాలి. ఎల్స్ పార్ట్ లో ఏముంది? సో x ఈక్వల్ టు సో 4. ఇక్కడ మనం సప్లై చేసిన ఈ పర్టికులర్ ఫంక్షన్ లో సప్లై చేసిన 4 సప్లై చేసి ఉన్నాం కాబట్టి సో 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 x-1 దట్ ఈస్ 3. మరలా చెకింగ్ జరుగుతుంది. సో డస్ 3 విల్ బి ఈక్వల్ టు 0 ఆర్ నాట్? ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ అగైన్. ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో కాబట్టి 3 ఇంటూ సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3-1 దట్ ఈస్ 2. మరలా ఇంకొక కాల్ వచ్చింది ఇక్కడ. సో ఆ కాల్లో డస్ 2 విల్ బి ఈక్వల్ టు సో 0 ఆర్ నాట్? అగైన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఇంకొకసారి ఫాల్స్ కాబట్టి సో 2 ఇంటూ సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2-1 దట్ ఈస్ 1. అగైన్ ఇంకొక కాల్ వచ్చింది. సో ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు సో 0 ఆర్ నాట్? Yes, it is also false. Because of false 1 into ఇప్పుడు సప్లై చేసిన వాల్యూ 1 కాబట్టి
సో 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0. ఇంకొక ఫంక్షన్ కాల్ వచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, డస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ట్రూ అయింది కాబట్టి, ట్రూ అయినప్పుడు ఏ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం మనం? 1 అని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి 1 రిటర్న్ అయింది. గమనించండి, ఇక్కడ నేను ప్రతిసారి ఫంక్షన్ కాల్ చేస్తా ఉన్నాను. సో దిస్ ఈస్ ఫస్ట్ ఫంక్షన్ కాల్, రెండవది ఇది, అంటే ఇది 1, ఇది రెండవది, ఇది 3వ ఫంక్షన్ కాల్, ఇది 4వ ఫంక్షన్ కాల్, ఇది 5వ ఫంక్షన్ కాల్. ఎక్కడైనా సరే మనకి ఇఫ్ కాలింగ్ ఆఫ్ ఫంక్షన్ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 దగ్గర 120 ఆన్సర్ వచ్చిందా? రాలేదు. రాకుండా ఏం చేస్తుంది? కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ని చెక్ చేస్తుంది. నెక్స్ట్, సో సెకండ్ దానికి వెళ్తే 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3, అక్కడ ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. కండిషన్ చెక్ చేసి మళ్ళా నెక్స్ట్ ఇంకొక కాల్ చేస్తారు, 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2, అక్కడ ఏమైనా అవుట్పుట్ ఉందా? లేదు. అంటే రికర్షన్ ఏం చేస్తూ ఉంటుంది? సో కండిషన్, బేస్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఫంక్షన్ కాల్స్ చేసుకుంటూ వెళ్తుంది. సో నా ఇన్పుట్ ఎంత? ఈ ఫంక్షన్ కి ఎక్స్ వాల్యూ ఎంత? 5 కాబట్టి ఎన్నిసార్లు ఫంక్షన్ కాల్స్ వచ్చాయి? 1, దిస్ ఈస్ 1, సో సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే అన్ని ఫంక్షన్ అన్ని రికర్సివ్ కాల్స్ జరిగినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. సో ప్రీవియస్ గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో I ఈక్వల్ టు 1 to 5 ఉంటే మనకి కండిషన్ కంటిన్యూస్ గా ట్రూ అవుతుంది. ట్రూ అవటం వలన 1 ఉన్నప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అవుట్పుట్ వస్తుంది, 2 ఉన్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, 3 ఉన్నప్పుడు 3 ఫ్యాక్టోరియల్, 4 ఉన్నప్పుడు 4 ఫ్యాక్టోరియల్, 5 ఉన్నప్పుడు 5 ఫ్యాక్టోరియల్. 6 అయితే కండిషన్ ఫాల్స్ కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ గమనించండి, ఇప్పటికే 5 సార్లు ఫంక్షన్ కాల్స్ జరిగినాయి, ఇప్పటికే 5 సార్లు జరిగినాయి. ఇక్కడ కండిషన్ 6 times చెక్ చేయగానే మనకు అవుట్పుట్ వచ్చేసింది. సో యూ గాట్ ద అవుట్పుట్ యాజ్ 120. సో దట్ 120 ఈస్ దిస్ వన్. అవుట్పుట్ వచ్చేసింది. కానీ ఇక్కడ గమనించండి, 5 times ఆల్రెడీ జరిగింది, కానీ ఏమన్నా అవుట్పుట్ ఉందా? లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ హియర్? సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 1. ఎందుకంటే ఇఫ్ x ఈక్వల్ టు 0, వాట్ ఈస్ అవర్ అవుట్పుట్? 1. సో దిస్ 1 ఈస్ గోయింగ్ టు సబ్మిటెడ్, this 1 is going to submitted on behalf of f of 0, and 1 into, so factorial of 1 value is 1, so equal to this value is 1. 1 into 1 equal to 1 kabatti submit avutundi. But again this one is being submitted on behalf of a factorial of 1. So ante 2 into, so factorial of 1 value anta 1, that is 2. This 2 will be submitted on behalf of factorial of 2. So factorial of 2 value anta 2, కాబట్టి 3 into, so factorial of 2 value equal to 2, so that will be equal to 6. 6 will be submitted on behalf of so factorial of 3, so 4 into factorial of 3 value is 6, so finally 24 is the output. So 24 is the output of factorial of 4. So this value is going to submitted here. So 5 into, so 24 will be equal to, so 120. So 120 will be sent to the user. It will be sent to user. ఇది జరిగేది. అంటే ఇక్కడ జరిగిన చూడండి, ఫంక్షన్ కాల్స్ వచ్చేసి 5 times, మళ్ళీ రీసబ్మిషన్. సో రీసబ్మిషన్ విషయం తీసుకున్నట్లయితే ఎల్లో కలర్ తీసుకున్నాం, ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది బాగా. రీసబ్మిషన్ తీసుకుంటే ఇది ఫస్ట్ టైము, ఇది సెకండ్ టైము సబ్మిషన్, థర్డ్ టైము, ఫోర్త్ టైము, ఫిఫ్త్ టైము. ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు, సో 5. ఎక్స్ వాల్యూ 5 కాబట్టి, సో హౌ మెనీ టైమ్స్ ఫంక్షన్స్ హ్యావ్ బీన్ కాల్డ్? సో 5 times ఫంక్షన్ కాల్ చేసింది, ప్లస్ హౌ మెనీ టైమ్స్ రీసబ్మిషన్ విల్ బి హ్యాపెన్? 5 times మళ్ళా జరిగింది. సో ఈక్వల్ టు మొత్తం కూడాను 10 times. దీన్ని జనరలైజ్ చేస్తే ఇదొక ఎక్స్, ఇదొక ఎక్స్, రెండు ఎక్స్లు. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు మనం? 2x అని చెప్పొచ్చా? ఎస్, 2x. 2 into 5 that is 10. 2x అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటరేషన్లో x times మనకు ప్రాబ్లం రన్ అయితే, ఇక్కడ వచ్చేసి 2x times ప్రాబ్లం రన్ అవుతుంది. అంటే కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ, కాంప్లెక్సిటీ చాలా 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 ఎక్కువ. అయితే ఇదే ప్రాబ్లమ్ని, ఇదే విషయాన్ని, అంటే నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఒకసారి మీ మైండ్లో పెట్టుకోండి ఫర్ 2 minutes. So let me execute with C programming.
సి ప్రోగ్రామింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తాను. అదే జరుగుతుందో లేదో ఒకసారి గమనిద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు టేక్ దట్ వన్, ఇక్కడ మనం సో వాచ్ బాక్స్ తీసుకున్నాం. వాచ్ బాక్స్ తీసుకొని ఆ వాచ్ బాక్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో ఒక్కసారి గమనిద్దాం. ఇది ఒక్కసారి గమనిద్దాం. ఈ వాచ్ బాక్స్ని ఒకసారి తీసుకొని పూర్తి స్థాయిలో మనం గమనిద్దాం. వాచ్ బాక్స్లో ఏమేమి కావాలి మనకి? ఫస్ట్ ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇంకా ఎక్స్ అంటే ఏంటో మనకి ఇంకా డిఫైన్ చేయలేదు, ఎందుకంటే ఫంక్షన్లో ఉంది కాబట్టి తెలియదు, కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? సో ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత రెండవది వచ్చేసి సో ఏం చెప్పాలి, సరిపోతుందండి. ఎక్స్ వాల్యూ ఒక్కటి సరిపోతుంది, మిగతా ఆయన అక్కర్లేదు మనకి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు F7 తోటి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎస్, కమింగ్ టు X7. సో ఎంటర్ ఎనీ వాల్యూ, ఎనీ నెంబర్ అన్నారు, 5. సో గమనిద్దాం. సో ఇప్పుడు గమనించినట్టయితే సో ఈ ఫంక్షన్కి సంబంధించి, ఈ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించి సో ఇప్పుడే ఫంక్షన్ హెడర్లోకి వచ్చింది. హెడర్లోకి వచ్చినప్పుడు n వాల్యూ ఎక్స్లోకి పాస్ అయింది. ఎక్స్ వాల్యూ ఎంత అండి? 5 ఇక్కడ. సో గమనిద్దాం. సో డస్ x ఈక్వల్ టు 0 కండిషన్ కూడా అప్లై చేద్దాం. x ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఓకే, సో ఎక్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, బట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫంక్షన్ కాల్ ఎలా ఉంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1. సో గమనించండి, x మైనస్ 1 ఇప్పుడు సబ్మిట్ చేసాం, దట్ ఈస్ 4 సబ్మిట్ చేసాం. సో డస్ 4 ఈక్వల్ టు 0? నో. డస్ 4 ఈక్వల్ టు 0? కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళా ఎల్స్ పార్ట్కి వచ్చింది. అంటే మీరు బొమ్మను గుర్తుపెట్టుకోవాలి, బొమ్మ మీ మైండ్లో ఉండాలి. ఐ విల్ షో యూ దట్ పర్టికులర్ డయాగ్రామ్ ఆల్సో, ఎందుకంటే అటు పట్టుకెళ్తే ఇది చిన్నది అయిపోతుంది, మీకు కనిపించదు, అందుకోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఎక్స్ సబ్మిట్ చేసిన వాల్యూ ఎక్స్ వాల్యూ 4 కాబట్టి 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1. సో 3. ఇప్పుడు ఎక్స్లో వాల్యూ 3 కాబట్టి 3ని 4 ఇంటూ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, దాని తర్వాత 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. సో నౌ కండిషన్ విల్ బి సేమ్, ఫాల్స్ అవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గమనించండి, 2 మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి రిటర్న్ చేస్తున్నప్పుడు కండిషన్ ఫాల్స్ అయిందంటే, కండిషన్ ట్రూ అయిందంటే కాలేదు ఇంకా. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0 కాబట్టి ఒక్క నిమిషం, సంబడి ఈజ్ అడ్మిటింగ్. సో x ఈక్వల్ టు ఇప్పుడు 0, x వాల్యూ అంతా 0. ఇక్కడ గమనించండి, ఈ ప్లేస్ గమనించండి, x వాల్యూ 0. ఎస్, సో ఇఫ్ x ఈక్వల్ టు 0, ఎస్ 0 ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ ట్రూ. ఒకటంటే ట్రూ కదా, ఒకటంటే ట్రూ కాబట్టి చూడండి రిటర్న్ 1. సో ఒక్క నిమిషం, మళ్ళా ఎవరో క్లాస్ స్టార్ట్ అయిన అరగంటకి సబ్మిట్ అవుతున్నారు వాళ్ళు, 26 నిమిషాలు అయింది ఇప్పటికి, ఇప్పుడు వస్తున్నారు క్లాసులకి అంటే వస్తామని. సో ఇక్కడ ఎస్ x ఈక్వల్ టు 0, 0 ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి రిటర్న్ 1. ఇప్పుడు ఎక్స్ వాల్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎట్లా మార్పు చెందుతుందో. సో ఎట్లా మార్పు చెందుతుందో ఒకసారి ఎక్స్ వాల్యూ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లోజ్డ్ బ్రేస్ దగ్గరకు వచ్చిందండి, హైలైటర్ క్లోజ్డ్ బ్రేస్ దగ్గరకు వచ్చింది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ వాల్యూస్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, దెన్ వాల్యూ హ్యాస్ బీన్ సెండ్ అవుట్ టు దిస్ పర్టికులర్ కాల్ ఏరియా. ఎక్కడ కాల్ చేశారు అక్కడ పంపించేస్తూ ఉంటుంది. సో అవుట్పుట్ 1. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం, మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు, సో దీనికంటే ఇక్కడ ఇంకొక చిన్న స్టేట్మెంట్ రాశాను అనుకోండి, ఇంకొక స్టేట్మెంట్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ హియర్? సో ఇక్కడ ఏం రాస్తానంటే నేను, సో ఇంటీజర్ సమ్ y అని తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే y ఈక్వల్ టు 1 అని తీసుకుంటాను, డైరెక్ట్గా y ఈక్వల్ టు 1 తీసుకుంటాను. ఇఫ్ x ఈక్వల్ టు 0, దెన్ రిటర్న్ y లో ఉన్న వాల్యూ 1 కాబట్టి డైరెక్ట్గా y రిటర్న్ అవుతుంది. అలా కాని పక్షంలో ఇక్కడ అలా కాని పక్షంలో ఏం చేస్తానంటే, సో y ఈక్వల్ టు సో x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1 అంతా అయిన తర్వాత సో రిటర్న్ y అని ఇంకొకసారి రాస్తాను. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ వాచ్ బాక్స్లో y వాల్యూ కూడా తీసుకుందాం, అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. y ఏమన్నా అసలు అప్డేట్ అవుతుందా, అప్డేట్ కాకుండానే పనులన్నీ జరుగుతున్నాయి చూద్దాం ఒకసారి. yes it is. So 5, again 5 only, I would like to take 5 only. So observe చేద్దాం,
సో y వాల్యూ ఇంకా డిఫైన్ చేయాల. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, y ఈక్వల్ టు 1, y 1 వచ్చేసింది. x ఈక్వల్ టు 5, 5 ఈక్వల్ టు 0, ఫాల్స్ కాబట్టి ఫాల్స్. సో ఇప్పుడు y ఈక్వల్ టు అబ్జర్వ్ చేయండి, y ఈక్వల్ టు x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1 అని అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ కాల్ జరగటం వలన అన్డిఫైన్డ్ సింబల్ y అని వచ్చింది చూడండి, అంటే ఇంకొక ఫంక్షన్ కాల్ జరిగినట్టు. సో నా y ఈక్వల్ టు 1 అగైన్. సో యాక్చువల్గా అయితే ప్రీవియస్గా ఫ్యాక్టోరియల్ ఇటరేషన్ ద్వారా చేసినప్పుడు వాల్యూ మారినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుంది, ఇక్కడేం రావట్లేదు, అబ్జర్వ్ చేయండి. సో నౌ వన్ మోర్ కండిషన్ ఇస్ ఫాల్స్ అగైన్, నౌ వన్ మోర్ కండిషన్ ఇస్ ఫాల్స్ అగైన్, నౌ వన్ మోర్ కండిషన్ ఇస్ అగైన్ ఫాల్స్, 1 ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి నౌ వన్ మోర్. ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 సప్లై చేశారు. సో 0 ఈక్వల్ టు 0, ఎస్ ఇట్ ఇస్ ట్రూ, ట్రూ కాబట్టి సో ఇక్కడికి వస్తుంది, వాల్యూ రిటర్న్ చేయమంటున్నారు. ఇక్కడ ఒకసారి వైని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒకసారి ఎక్స్ వై వాల్యూని అబ్జర్వ్ చేయండి. నేను F7 అప్లై చేస్తూ ఉంటాను. సో వై వాల్యూ ఇది, సో 1 ఇంటూ 1 1, తర్వాత 2 ఇంటూ 1 ఇంటూ 2 2, తర్వాత ఎక్స్ వాల్యూ 3 అవుతుంది, 3 ఇంటూ 2 6, ఆ తర్వాత 6 ఇంటూ 4 24, ఆ తర్వాత 24 ఇంటూ 5 120. ఇప్పుడు వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. అవుట్పుట్ చూడండి, 120 వచ్చిందో లేదో, ఎస్ వి గాట్ 120. ఓకే, 120లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన విషయం, ఒకేసారి కావలసిన ఆపరేషన్ జరగదు. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ బొమ్మ ఇప్పుడు ఒకసారి మరొకసారి చూడండి. సో ఇక్కడ ఇటరేషన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్ట్ గా మనకు కావాల్సిన అవుట్పుట్ ని డైరెక్ట్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ డైరెక్ట్ గా అవుట్పుట్ వస్తుంది. 1 ఉన్నప్పుడు సో 1 ఫ్యాక్టోరియల్, ఇటరేషన్ ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 2 ఫ్యాక్టోరియల్, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 3 ఫ్యాక్టోరియల్, ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు 4 ఫ్యాక్టోరియల్, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆన్సర్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 5 టైమ్స్ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఫంక్షన్ కాల్ జరుగుతున్నాయి. ఫంక్షన్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీసబ్మిషన్ 1, సో 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. అంటే సో రీసబ్మిషన్ జరిగేటప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది, రీసబ్మిషన్ జరిగేటప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 4:35 ఎవరో నాకు ఒకసారి పర్సనల్ గా క్లాస్ అయిన తర్వాత కాల్ చేయండి. మీ మెసేజ్లకి వాటికి వీటికి నేను కన్సిడర్ చేయను, ఇటువంటి మెసేజ్లు పెట్టద్దు. సో 4:35 యూ ప్లీజ్ కాల్ మీ. ఇఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు కాల్ మీ, ఐ విల్ ఇంటిమేట్ ది సేమ్ టు భాస్కర్ రెడ్డి గారు అండ్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. 4:35. హౌఎవర్, సో ఇక్కడ 5 టైమ్స్ ఫంక్షన్ కాల్స్, మళ్ళీ 5 టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడేమో x ఈక్వల్ టు 5 ఉంటే 5 టైమ్స్ మనకు ఆన్సర్ వస్తే, ఇక్కడ 2 ఇంటూ x టైమ్స్ లో వస్తుంది. సో అంటే x ఈక్వల్ టు 5 ఉంటే 5 టైమ్స్ 5 ఇటరేషన్స్ తోటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 5 అంటే 10 ఇటరేషన్, అంటే 10 5 ఫంక్షన్ కాల్స్, 5 సబ్స్టిట్యూషన్స్. ఇలా జరగటం వలన రికర్షన్ ఈజ్ సమ్వాట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ when compared to the iteration. రికర్షన్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ ని జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ లో. వాటిని రన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కంపల్సరీ మనకి రికర్షన్ తోనే చేయగలం. ఇటరేషన్ కానీ ఇంకా వేరే కన్స్ట్రక్ట్స్ తోటి స్ట్రక్చర్లు కానీ యారేలు కానీ ఇట్లాంటి వాడుకొని చేయాలంటే కుదరదు. వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమంటే టవర్స్ ఆఫ్ హానై అని ఒక పర్టికులర్ ప్రాబ్లం. వీళ్ళతో టుమారో డిస్కస్ చేద్దాం దాన్ని. టవర్స్ ఆఫ్ హానై అని చెప్పేసి ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్ ని మనం డిస్కస్ చేయాలంటే కంపల్సరీ, ఆ ప్రాబ్లమ్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీ 100% సో రికర్షన్ తోనే అవుతుంది. ఇటరేషన్ అసలు చెప్పడానికి కుదరదు, వేరే కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా కుదరదు. కంపల్సరీ రికర్షన్ మాత్రమే వాడాలి. సో అటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడాను రికర్షన్ తో చేయాలి. కాబట్టి సో దో ద రికర్సివ్ ప్రొసీజర్ విల్ బి టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైం ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా సో అంతకు మించి మనకి ఛాన్స్ లేదు ఇంప్లిమెంటేషన్ కోసం. కాబట్టి రికర్షన్ అందుకోసం ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సో దిస్ రికర్సివ్ ప్రొసీజర్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. లేకపోతే సిలబస్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో సిలబస్ లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రికర్షన్ అయిపోయింది. ఇప్పుడు
యా, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రికర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పవలసింది సో పాస్ బై వాట్ ఈస్ దట్ కాల్ బై రెఫరెన్స్. కాల్ బై రెఫరెన్స్ అనేది చెప్పాలి. ఇక్కడ మనం కాల్ బై రెఫరెన్స్ చెప్పాలి కాబట్టి, అంటే పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్ ని కాల్ బై రెఫరెన్స్ అంటారు. పాసింగ్ పాయింటర్స్ టు, సో దాన్ని కాల్ బై రెఫరెన్స్ అంటారు. చూడండి, రికర్షన్ అనేది ఇక్కడ ఉంది, ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, సో పాసింగ్ పాయింటర్స్ టు సో ఫంక్షన్స్, దిస్ ఈస్ కాల్డ్ as కాల్ బై రెఫరెన్స్. సో ఈ కాల్ బై రెఫరెన్స్ ని మనం టుమారో ఇదొకటి, ఆ తర్వాత సో యారేస్ ని ఎట్లా పాస్ చేస్తారు, యారేస్ ని ఎలా పాస్ చేస్తారు, వాటికి సంబంధించిన ఇష్యూస్ రెండు కూడాను టుమారో మనం కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఐ మీన్ చూద్దాం, కంప్లీట్ గా చూద్దాం. ఆ తర్వాత మిగతా అన్ని కూడా చెక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ టుడేస్ క్లాస్. అండ్ డోంట్ గో అవే. నేను అటెండెన్స్ తీసుకుంటాను, ఒక నిమిషం అట్లా మీరు ఉంటే నేను అటెండెన్స్ క్లియర్గా తీసుకుంటాను.